హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఇండియా పోస్ట్ మూడవ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మరి మొదటి లిస్ట్, రెండవ లిస్ట్ ఇండియా పోస్ట్ వారు విడుదల చేశారు. ప్రస్తుతం మరి మూడవ లిస్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి వెంటనే మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో. మరి మనం ప్రస్తుతం ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేసాం. వెబ్సైట్ యొక్క అడ్రస్ indiapost.gdsonline.gov.in. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం జరిగింది. మరి ఆ లింక్ క్లిక్ చేసినా మీకు ఇండియా పోస్ట్ కు సంబంధించిన ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ వెబ్సైట్ లో మనం ఇక్కడ పైన టెక్స్ట్ స్క్రోల్ అవ్వడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి మూడవ లిస్ట్ ను అంటే షార్ట్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 లిస్ట్ 3 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీ రాష్ట్రానికి సంబంధించిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ 3 చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ మనం క్యాండిడేట్స్ కార్నర్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2025 అనే దాంట్లోకి వెళ్తే మరి మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారో ఆ రాష్ట్రం మీదికి వెళ్తే ఇక్కడ మనకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అంటూ మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ గా విడుదలైనటువంటి లిస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ 3. మరి సప్లిమెంటరీ లిస్ట్ 3 అనేది మీరు క్లిక్ చేయగానే మీకు మొత్తంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క పేర్లతో మీకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు PDF అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో మరి వివరాలన్నీ చూస్తూ ఉన్నాం. సీరియల్ నంబర్, డివిజన్, ఆఫీస్, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్టర్ నంబర్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అంటూ మనకు మొత్తం వివరాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ లిస్టులలో ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ దగ్గర మీరు రిజిస్టర్ అయినటువంటి నంబర్ కనిపిస్తుందో అటువంటి వారు మరి మీరు ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయినట్టుగా భావించి మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎక్కడ హాజరు కావాలి అనేది ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అనే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏ డివిజన్ అయితే ఇచ్చారో ఆ డివిజన్ లోకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ get their documents verified through the divisional head mentioned against their names on or before June 3rd, 2025. The shortlisted candidate should report for verification along with originals and 2 sets of self-attested photocopies of all the relevant documents అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వారు జూన్ 3వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాలి. హాజరయ్యేవారు మరి ఒరిజినల్ మార్క్ లిస్టులతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తో మరి అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొదటగా మీ నంబర్ ఈ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ లిస్ట్ లో మీకు మీ నంబర్ ఉన్నట్టయితే దానికి ఎదురుగా ఉన్నటువంటి డివిజన్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. మరి ఇండియా పోస్ట్ వారు మరి మూడో లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి మూడో లిస్టే కాదు ఇంకా లిస్ట్ అనేవి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో 6, 7, 8 లిస్టుల వరకు విడుదలయ్యాయి. అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎవరైనా అభ్యర్థులు మరి జాయిన్ కాకపోతే మరో లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇలా ఇండియా పోస్ట్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.